చెప్పండి. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. ఒసూర్ తమిళనాడు. ఓకే, తమిళనాడు సార్. బాబు నాకు పాపం ఏంటంటే మీరు అప్పుడు నైట్ అంతా ఏదో ట్రావెల్ చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఈ అరగంట ఉండి మళ్ళీ వెళ్ళాలి ఇక్కడి నుంచి. ஓகே யா நான் சைட்லேருந்து ஒரு விஷயம் என்னன்னா, உங்களை இந்த மாதிரி இல்லாமல் மெசேஜ் ஓரியன்ட் மூவிஸ்லையும் பார்க்கணுன்னு இருக்குது. ఓకే, డెఫినెట్లీ మంచి అవి కూడా ఉన్నాయి, అప్కమింగ్లో అవి కూడా ఉన్నాయి. వింటున్నారా? కంపల్సరీగా అవి కూడా ఉన్నాయి, లైనప్లో ఉన్నాయి. ఈ ఇయర్ నుంచి కొంచెం మంచిగానే బాగానే ప్లాన్ చేసాం అన్నమాట. సో వన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్, థ్యాంక్స్ అలాట్. హాయ్ అన్నయ్య. హాయ్ దుర్గానాయక్. మీరు నన్ను గుర్తుపట్టి ఉండకపోవచ్చు. సారీ మైక్ దగ్గర పెట్టుకో. దుర్గానాయక్. యా, సర్కార్ సీజన్ 4లా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మీరు నా మీద జోక్ వేసారు. మీరు నన్ను మర్చిపోవచ్చు కానీ అది నా లైఫ్ టైం మెమరీ. ఏం జోక్ వేసాను? నేను ప్రియాంక గారిని మీరు ఒక క్వశ్చన్ అడిగితే నన్ను హెల్ప్ తీసుకున్నారు. సో ఆ హెల్ప్ తీసుకుంటే నేను మేడం ఉండి క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చెప్పాను. గుర్తున్నావా అన్న? నేను గుర్తున్నా. జోక్ ఎందుకు వేసాను నేను? నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావని వేసా అన్న. నువ్వు ఆవిడ పాపం రాంగ్ ఆన్సర్ చెప్పి ఉన్న డబ్బులు పోగొట్టించి నువ్వు ఆమె జోక్ వేసావన్నా, అది నేను మర్చిపోలేను అంటే పాపం డబ్బులు పోయినాయి అక్కడ. అన్న కనీసం నేను డబ్బులు పోయినందుకు ఆ డబ్బులు నాకు ఏమన్నా నేను సంతోషంగా ఇస్తా కానీ నువ్వు నన్ను గుర్తుపెట్టుకున్నావు చూడు, అది నా లైఫ్ టైం మెమరీ. థ్యాంక్ యూ సో మచ్. How can I forget my fans, man? నేను వరంగల్ నుంచి వచ్చిన ఒక పొలిటీషియన్ డ్రైవర్. పొలిటికల్ మధ్య దేవద్దు. నేను నా లీవ్ తీసుకుంటే శాలరీ కట్ చేస్తా. వన్ డేకి హాఫ్ మంత్ శాలరీ కట్ చేస్తా అన్నాడు. 15 days శాలరీ కట్ చేస్తా అంటే చేసుకో అన్న, నాకు శాలరీ ముఖ్యం కాదు, నా దేవుడు ముఖ్యమని వచ్చిన. నాకు నా దేవుడు ముఖ్యమని వచ్చిన. అండ్ అన్న ఇవ్వందాక నువ్వు వీళ్ళ నన్ను అంత దూరం నుంచి రాకండి, మీరు నన్ను 1-2 నిమిషాలు కలుస్తారు వద్దు అని అన్నారు. తిరుపతి పోయినప్పుడు దేవుడిని 5 సెకండ్లే చూస్తారు. నువ్వు మా తిరుపతికి ఆ వెంకన్నెట్లనో నువ్వు మాకు అట్లా. అండ్ మా క్వశ్చన్ ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు హీరోగా చేస్తున్నావు అన్న, ఫ్యూచర్లో డైరెక్షన్ ఆర్ ప్రొడక్షన్ సైడ్ వెళ్తే ఏమైనా అవకాశం ఉందా? ఒకవేళ డైరెక్షన్ సైడ్ వెళ్తే ఏ హీరోని తీసుకుంటావు అనేది చెప్పండి. మనకి రాని పని టచ్ చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు అనేది ఒక అద్భుతమైన డైలాగ్ ఉందన్నమాట. సో నేను మ్యాక్సిమం అది ఫాలో అవుతూ ఉంటాను. ప్రస్తుతానికైతే నాకు అలాంటి ఏమీ లేవు, డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ కానీ అలాంటిది ఏం లేదు అనమాట. ప్రస్తుతానికి ఫస్ట్ నేను హ్యావ్ టు ప్రూవ్ యాక్టర్గా. ఇప్పుడు టీవీలో ఎలా అయితే మంచిగా షోస్ చేస్తున్నానో సినిమాలు కూడా అలాగే చేసి ఫస్ట్ అది ప్రూవ్ చేసుకోవాలనేది ఉందన్నమాట. అన్న మీరు ఫస్ట్ టైం ఫ్యాన్స్ మీస్ పెట్టినప్పుడు నేను మీకు గుర్తులేదు, యాక్చువల్ చాలా మంది మాట్లాడారు, దాంట్లో నేను కూడా మాట్లాడినా. అన్న నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, మీరు చేస్తారా అంటే చేస్తా తమ్ముడు అని అన్నారు. ఆ స్క్రిప్ట్ నేను ఫ్యాన్స్ మీట్కి 1.5 year ముందు స్టార్ట్ చేసిన స్క్రిప్ట్. ఒక 7 months బ్యాక్ స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. ఆ స్క్రిప్ట్ రాయడానికి నాకు దగ్గర 4 years పట్టింది. 4 years స్క్రిప్ట్ నాకు అట్లనే ఉంది. మీరు ఒక్క 1 day or 2 days టైం ఇస్తే మీకు స్క్రిప్ట్ నరేషన్ చేస్తాం, మీకు నచ్చితేనే అందరికి ఇద్దాం. సరే, మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న, లైఫ్ టైం మెమరీ. డన్. అలాగే ఇగో అక్కడ కూర్చుని అక్కడ నించున్నారు కదా మూల అన్న, ప్లీజ్ అన్న పట్టుకోవడమే. ఇంకా అక్కడ ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంకా వెనకెళ్ళడమే బాని, ఇంకా ఇంకేం లేదు. ఇంకా ఆయన అయిపోయింది. ఇంకా అన్న డైరెక్టర్ అన్న, నిజంగా మా ఆకలి అందరు నువ్వు ఒక్కడవే తీర్చినావు అన్న. థ్యాంక్ యూ. మేము కాలింగ్ సహస్రం మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో ఆ బ్లాక్ కలర్ సూట్లో అరే అన్న ఇంత బాగుంటాడా, వైలెన్స్లో కూడా ఇంత అందంగా ఉంటాడా అని మేము అందరం చూసినాము. ఆ ఆకలిని నువ్వు ఇంకా ఎక్కువ తీర్చినావు అన్న. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇందాక స్పీచ్ ఆడవాళ్ళు మర్చిపోయా, నేను కొత్త సుధీర్ని చూపించలేదు, ఆయనే రియల్ సుధీర్. అందరూ తెలియని సుధీర్ ఆయనే. అన్న డిఓపి అన్న, నిజంగా థ్యాంక్ యూ. మా అన్నను ఏ విజువల్ ఏ యాంగిల్లో చూపెట్టినా ఇంత అందంగా ఉంటాడా ప్రతి యాంగిల్లో అనేది నువ్వు చూపించినావు అన్న. బాగా ముద్దొస్తుండు, ముద్దు పెట్టలేను. నువ్వు అన్నిసార్లు అంటుంటే నాకే ఒక చిన్న అనుమానంగా ఉంది, నిజంగా అంత బాగుందా లేకపోతే ఏంటి అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ప్రొడ్యూసర్ అన్న, రిలీజ్ అయిన రోజు ఒక్కసారి మైక్ చెప్పండి. రిలీజ్ అయిన రోజు ప్రీమియర్స్ పడతాయి కదా, ఆ రోజు నైట్ ఇంట్లో తెల్ల దుప్పటి తీసుకొని నీళ్ళలో ముంచి నెత్తి మీద కప్పుకొని పండుకో, పొద్దున్న హిట్ చేసి నువ్వు చూపెడతాం. ఆ రోజు మేము చెప్పే అవకాశం ఉండదు, కానీ దుప్పటి రెడీ చేసుకొని పడుకో. అన్న హెల్త్ జాగ్రత్త అన్న, 10 రోజులు లేట్ అయినా పర్లేదు, సినిమా హెల్త్ జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ డెఫినెట్లీ టేక్ కేర్. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ అన్న. లవ్ యూ టూ మ్యాన్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. అయిపోయింది. నాని ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మియాపూర్ అన్న. ఓకే, థ్యాంక్ యూ.
హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం మీతో, కొంచెం స్కేరీగా ఉంది. ఏం లేదు, హ్యాపీగా మాట్లాడొచ్చు. యాక్చువల్లీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న. Thank మీ you. స్క్రాచ్ నుంచి నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఇలాంటి దేవుడిని ఎప్పుడైనా కలవాలి, కలిసి ఒకసారి మాట్లాడాలనేది ఉంది. యాక్చువల్లీ నా ఫీల్డ్ వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ. దెన్ ఆల్సో నాకు కూడా ఒక అచీవ్మెంట్ ఉంది, సినిమాలో డైరెక్షన్ చేయాలనేసి. ఆల్సో నేను ఒక డెమో ఫిల్మ్ తీస్తున్నాను, ట్రిగర్ అనేసి. దాన్ని ఆల్రెడీ ఒక పోస్టర్ రిలీజ్ చేశాను. అయితే దాని షూట్ అవుతుంది, నెక్స్ట్ వీక్లో షూట్ ఉంది. లాస్ట్ షెడ్యూల్ ఉంది కొంచెము, అది చేస్తున్నా. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే, నా దగ్గర మీ గురించి ఒక స్టోరీ రాసుకున్నాను. ఒక బెస్ట్ స్టోరీ, ఒక ఎమోషనల్ బాండ్తో ఉండేది. ఫ్యాన్స్కి అందరికీ హ్యాపీ అయ్యి ఒక మూమెంట్లో మంచిగా ఒక స్టోరీ రాశాను. ఏమనుకో, దాన్ని కొంచెం తడబడుతున్నా, ఏం పర్లేదు, భయం వేస్తుంది కొంచెం. నా స్టోరీ వినాలి అంతే కదా. స్టోరీ వినాలి అన్న. డన్. ఒకసారి ఒకసారి నా షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత దాన్ని తీసుకొచ్చేసి మీకు ప్రెజెంట్ చేస్తాను. చూపించండి, స్టోరీ కూడా చెప్పండి. నో ప్రాబ్లం. స్టోరీ కూడా డిస్కషన్ చేశాను. ఆల్రెడీ స్క్రిప్ట్ మొత్తం అయిపోయిందన్న. మీకోసం మీట్ అవుదామని చాలాసార్లు ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు మీది. బట్ ఈరోజు ఇది ఎక్కడ దొరకలేనా? నేను ఎక్కడ దొరకలే బాబు, ఆయన పట్టుకుంటే అయిపోయింది. ఎక్కడ దొరకలేదు మీరు అని అంటే దొరుకుతాయి. సాయి గారిని డెఫినెట్లీ కాంటాక్ట్ చేయండి, వింటాను డెఫినెట్లీ. బట్ ఏంటంటే మీతో ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ చేయాలని నా డ్రీమ్ అన్న. అండ్ ఆల్సో మీరు మా దేవుడు అన్న. ఎప్పటి నుంచో మీరే నాకు ఇన్స్పిరేషన్ అన్న. ఒక ఫిలిం డైరెక్టర్ అవ్వాలనేది మీ నుంచే ఇన్స్పిరేషన్ అయ్యానన్న. అండ్ ఆల్సో మీతోనే ఒక ప్రాజెక్ట్ మాత్రం కన్ఫర్మ్గా చేయాలనేది నా ఆశ అన్న. అది నా లైఫ్ టైం డ్రీమ్ అన్న. డెఫినెట్లీ కథ వింటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ షార్ట్ ఫిలిం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క లాస్ట్ క్వశ్చన్స్ తీసుకుందాము. అయితే మైక్ ఇంకోళ్ళకి ఇచ్చే ముందు సుధీర్ గారు, నేను ఇందాక నుంచి ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడారు, తన దగ్గర ఒక సైలెంట్ ఇమోషన్ చూస్తూ ఉన్నాను. తను మాట్లాడట్లేదు, మైక్ తీసుకుంటుందేమో అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక్కసారి మైక్ ఇవ్వాల్సిందే. తను చాలా ఎమోషనల్గా చూస్తున్నారు, అడ్మైర్ చేస్తున్నారు. తనలో నాకు చాలా కనిపిస్తుంది ఫీలింగ్. కానీ అఫ్ కోర్స్, ప్లీజ్ కమ్ ఆన్. సిద్ధు, హాయ్. యాక్చువల్లీ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఐ వాజ్ నర్వస్ అవుతున్నాను, ఎమోషనల్ అవుతున్నాను. అండ్ ఒక్కటే రిక్వెస్ట్, క్వశ్చన్ కాదు, ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. I will definitely. Thank you. So sweet of you. Thank you. డైరెక్టర్స్ ఏది చెప్పినా మీరు చేస్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం ఏ రిస్క్ అయినా తీసుకుంటారు. ఈ ప్రాసెస్లో హెల్త్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఏదో చేస్తే ఇంప్రెస్ అయ్యే స్టేజ్ నుంచి మీరు ఏం చేసినా మీరు ఉంటే చాలు అనే స్టేజ్కి వచ్చాం మేము. సో మా కోసం ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. Sure. So sweet of you. Thank you so very much. Thanks a lot. I'll definitely. హ్యాపీ బర్త్డే. Thank you. It means a lot. Thank you. ఓకే, ఇంకో